హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో మనం వెజ్ మోమోస్ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం, వచ్చేయండి. సాటర్డే వచ్చేసింది, ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కోసం. మొన్న కూర్గళ్ళు వచ్చిన దగ్గర నుంచి, అంటే కుషాల్ నగర్లో తిన్న దగ్గర నుంచి లవ్లీ తల్లికి ఇది చాలా ఇష్టమైందనమాట. సో వెజ్ మోమోస్ కావాలమ్మా అని అడుగుతోంది. సో అందుకనే నేను ఇంట్లో తయారు చేస్తున్నానండి. దీనికోసం నేను కొద్దిగా క్యాబేజ్, ఒక క్యారెట్, హాఫ్ క్యాప్సికమ్ అండ్ ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను చాపర్లో వేసేస్తున్నాను. ఫైన్ చాప్ అయిపోతుంది కదా. ఈ చాపర్ లింక్ కూడా మన ఛానల్లో ఉంది. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి, ఫాలో అవ్వండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఇలాగా ఫాస్ట్గా కుకింగ్ అయిపోవాలి అనుకున్నప్పుడు చాలా బాగా చాప్ చేస్తుంది అనమాట. నేనైతే దీనికి 5 స్టార్ అంటే 5 స్టార్ రేటింగే ఇస్తాను. చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఈ చాపర్ యూస్ చేస్తున్నాను. ఎక్కడ కంప్లైంట్ అనేది లేదనమాట. చూసారా ఎంత ఫైన్గా చాప్ చేసేసిందో. ఇక్కడ ఒక ప్లేట్లో నేను మైదా తీసుకుంటున్నాను, తగినంత ఉప్పు. నేను పింక్ సాల్ట్ వాడానండి ఇక్కడ. సో పింక్ సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని చపాతీ పిండిలాగా చక్కగా కలిపేసుకుందాం. Oh baby, baby, why you acting this way? I just remember all our days up the interstate when we were driving down the 408 and you would smile just like the sun that you emulate. Now you mitigate my love, mitigate my. ఇక్కడ మనము చాపర్లోంచి తీసుకున్న వెజిటబుల్స్ అన్నిట్లో నేను కొద్దిగా పసుపు, ఉప్పు, కారం అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ 1 టీ స్పూన్ అంటే 1 టీ స్పూన్ ఆయిల్లో నేను కొద్దిగా జీలకర్ర వేసాను. జీలకర్ర వేగిన తర్వాత ఇందాక రెడీ చేసుకున్న మిశ్రమం అంతా దీంట్లో వేసేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్ మీద చక్కగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం అన్నమాట. నేనైతే ఇక్కడ 2 మినిట్స్ ఇట్లా సాట్ చేసేసి మూత పెట్టేసి వదిలేసాను. ఇలా ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేస్తే మనకి చక్కగా కూర అంతా ఉడికిపోతుంది, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు నేను దీన్ని ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకుంటున్నాను కాసేపు. ఈ లోపల మన మైదా పిండి అంతా మెత్తగా అయిపోయిందనమాట, నానిపోయింది. ఇప్పుడు నేను చిన్న చిన్న బాల్స్లా తీసుకుంటున్నాను. దీన్ని చిన్న బాల్స్లా తీసుకొని చపాతీ లాగానే ఒత్తుకోవాలి. కాకపోతే మధ్యలో కొంచెం మొద్దుగా ఉండాలి, చుట్టూరా అంతా పల్చగా ఉండాలి. అలా ఒత్తుకుందాము. చిన్న చిన్న బేబీ పూరీలాగా చేసుకుందాం వీటిని. ఇక్కడ మన పూరీలు స్టఫింగ్ అంతా రెడీగా ఉందండి. సో స్టఫ్ అంతా చల్లారిపోయింది. పూరీలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఒక బ్యాచ్కి. ఒక బ్యాచ్లో ఎన్ని మోమోస్ అయితే ఫిట్ అవుతాయి అన్నీ నేను రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ బ్యాచ్లో స్టీమ్ చేయడానికి. ఇక్కడ స్టఫ్ చేసిన తర్వాత ఈ మోమోస్ని మనం ఇలా వేళ్ళతో క్లోజ్ చేసేసి మన మోదక్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇంతేనండి, ఈజీగా అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు నేను స్టీమర్ తీసుకున్నాను. కింద గిన్నెలో వాటర్ పోసాను, పైన గిన్నెలో కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను అతుక్కోకుండా. ఇప్పుడు ఈ స్టీమర్లో మనం రెడీ చేసుకున్న మోమోస్ అన్నీ పెట్టేసి జస్ట్ ఒక 7 to 8 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మన మోమోస్ రెడీ అన్నమాట. 10 మినిట్స్ తర్వాత మోమోస్ అన్నీ చక్కగా స్టీమ్ అయిపోయినాయి. ఇప్పుడు తీయడానికి ట్రై చేస్తున్నాను, కాకపోతే తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. దానివల్ల బేస్ ఒక్కొక్క దానికి పగిలిపోతుంది. చూస్తున్నారా ఎంత బాగున్నాయో. ఎప్పుడైనా పిల్లలు ఈవినింగ్ స్నాక్ అడిగితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్టింగ్ టైం. హౌ ఇస్ ఇట్? అమ్మ చేస్తే నచ్చిందా? లవ్లీ నీకురా, తేజ కొద్ది సాస్ తీసుకురావా. నీకెలా ఉందిరా? దగ్గర పెట్టుకో ప్లేట్. బాగుంది. ఖుషి ఎలా ఉంది? మళ్ళీ చూపించు. వావ్, నువ్వు లవ్లీ ఖుషి ఎలా ఉంది? ఇదండి మన పిల్లల నుంచి మనకు వచ్చిన రివ్యూ.
టేస్ట్ అయితే యమ్మీగా ఉంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు మరి. బాయ్.